నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ప్రకారమే ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి ఏంటంటే రీకాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ అంటే ఆయన ఆంగ్ల పదాల జోడింపు వల్ల సామాన్య జనానికి అంత తొందరగా అది చేరువవుతుందో లేదో తెలియదు, కానీ కాన్సెప్ట్ అయితే గట్టిగానే ఉంది. బట్ ఇదేంటంటే తాడేపల్లి ఫ్యాక్టరీలో తయారైన కాన్సెప్ట్ కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఢిల్లీ నుంచి తయారై జగన్మోహన్ రెడ్డి గారి చేతులకు వచ్చిందని సమాచారం. సరే, ఏదెలా ఉన్నాయి ఏంటంటే మొత్తం ఆయన మీరు అన్ని షాపులు తిరగండి, చివరికి మా షాప్కి రండి, వాళ్ళ క్వాలిటీకి మా క్వాలిటీకి తేడా చూడండి, వాళ్ళు ఇచ్చిన ప్రైసు మా ప్రైసు తేడా చూడండి అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆ పద్ధతిలో మేమేం చేసాం, మీరెంత నష్టపోయారు, మేము ఉన్నప్పుడు మీరు ఎలా లాభపడ్డారు, బేరీజ్ వేసుకోండి, చివరికి మీకే అర్థమవుతుంది మేమంతా మంచివాళ్ళం అని చెప్పే ఒక బ్రహ్మాండమైన బృహత్తరమైన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాడు. దాంట్లో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంది. సరే, ఎంత ఎక్కువ ఉంది, ఎంత మేరకు జనాలకు చేరుతుంది, జైళ్ల నుంచి జనాల లోగిళ్ల దాకా వెళ్ళే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు శ్రీకారం చుట్టారు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. సో చాలా భారీ ఎత్తున ఆయన చదివి వినిపించారు. మొత్తం దాంట్లో సామాన్య జనాలకి సంబంధించినవి ఉన్నా వాళ్ళకి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. అర్థం అయ్యేలాగా చెప్పే ప్రయత్నంలో ఆయన ఏ మేరకు ఎక్సెల్ కాగలరు అని మీరు భావిస్తున్నారు? అంటే ఆయన ఎక్సెల్ అవ్వడం అన్నదానికన్నా ప్రజలను ఎక్సెల్ చేయడానికి అతని ప్రయత్నం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు అన్నట్టు ఆయన లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవ్వచ్చు, లేదంటే ఆయన లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కాదు. మీరు గతంలో కూడా వాళ్ళు ఏం చేశారన్నది గడప గడపకి కార్యక్రమం ఏదైతే ఉందో, గడప గడపకి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాట్ దే హ్యావ్ డన్ అన్నది రీచ్ చేయగలిగారు. పైపొచ్చి ఆయన మేనిఫెస్టో కంపారిజన్స్లోనే ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశాడు. ప్రజలకి నాడి పట్టుకుంటే మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటి ఉంటుంది సార్. ఎప్పుడైనా సరే వాళ్ళు దాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికంటే ప్రజలకి నష్టం జరిగిందన్న దాని మీద ఎక్కువ బాధ ఉంటుంది. పెయిన్ని క్యారీ చేయించడానికి ఒక కార్యక్రమాన్ని తరలేపాడు. ఇప్పుడు మీకు చూడండి, ఈ ఇందులోనే ఎందుకు కొనరబాయి, ఇందులో ఇంకో దాంట్లో అంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చిందను, లేదంటే ఆ రోజు నువ్వు చిన్నప్పుడు ఐఏఎస్ చదివింటే ఆ క్వాలిఫై ఎందుకు కదా అన్న కంపారిజన్స్ ఎప్పుడైనా మనకి కళ్ళ ముందు మన క్లాస్మేట్ ఒకటి ఐఏఎస్ కనబడగానే ఆ బాధ అప్పుడు ఆ రోజుకి రెన్యూవల్ అవుతుంది. ఆ పెయిన్ని ఎప్పుడైనా సరే హ్యూమన్ టెండెన్సీని అడ్వాంటేజ్ తీసుకుని అతను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, తర్వాత వాళ్ళ సైన్యాన్ని 175 నియోజకవర్గాల్లో అంటే గెలిచిన 11 మందే కాకుండా జిల్లా ఇన్ఛార్జీలని ప్లస్ నియోజకవర్గ ఇన్ఛార్జీల సమన్వయంతో పెట్టిన మీటింగ్లో క్షేత్రస్థాయిలో ప్రజలకి వాళ్ళకి జరిగిన అన్యాయం వెసెస్ వాట్ దే హ్యావ్ డన్ అన్నది కంపారిజన్ ఇచ్చినప్పుడు ఓ చిన్న గీత కన్నా పెద్ద గీత, ఇప్పుడు చిన్న గీత పెద్ద గీత ఫామ్లో గవర్నమెంట్ నడిపిస్తుంది. రెండోది మీరు అన్నట్టు ఢిల్లీ డైరెక్షన్ అనగానే మేనిఫెస్టో సంబంధించింది ఆ ఫస్ట్ రోజే బీజేపీ వాళ్ళు చేయలేదు, దాని మీద మాకు సంబంధం లేదని చెప్పారు. ఈ మేనిఫెస్టో సంబంధం లేని విషయం ఎప్పుడైతే తెలకెత్తుకుందో, ఎన్డీఏ కూటమి మొత్తానికి బాధ్యత వస్తుందో ఆబ్వియస్లీ వాళ్ళు మాకు సంబంధం లేదన్న విషయాన్ని ప్రస్ఫుటించడానికి వాట్ ఐ కేమ్ టు త్రూ రిలయబుల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్, ఢిల్లీ ఆలోచన, ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల్లోని లేని వ్యతిరేకత, ప్రభుత్వాలపై లేని వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వస్తుంది అనే దాని మీద కొంత మల్లగులాలు పడుతున్నట్లు. కాంగ్రెస్ ప్రభుత్వాలు 3-4 రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిల్లో లేని వ్యతిరేకత, పొరుగునున్న కర్ణాటక, తెలంగాణలో లేని వ్యతిరేకత ఇక్కడే ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్కడైనా తప్పుటు అడిగేసామా, ఏమన్నా రీథింక్ చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పి ఒక ఆలోచన, పునరాలోచనలో ఢిల్లీ పడింది అనేది మాత్రం స్పష్టం. ఇప్పుడు సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని నెట్టుకున్నట్టే ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి నానా తిప్పలు పడి కన్నా జగన్మోహన్ రెడ్డి బయట సైడ్ నుంచి ఉన్న సపోర్ట్ గతంలో అందరికీ తెలిసిన విషయమే. సో దాని బదులు ఇది కోరి నెత్తికెత్తుకున్న పాపానికి ఈ సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ, అంటే ఇండైరెక్ట్గా మనల్ని కూడా ఆడిపోసుకున్నట్టే కదా. ఒక రాష్ట్రానికి మేము ఏదో చేసాము, తృణమో పణమో ఇచ్చామని గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుని చూస్తే 53% రెవెన్యూ డెఫిసిట్లో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్కి ఎబ్రివేషను ఏంటి, మా వల్ల ఫ్లరిష్మెంట్ ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కదా. అభివృద్ధి, సంక్షేమం, డబుల్ ఇంజిన్ సర్కార్ తన దగ్గర. సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం తప్ప ఇంకేమైనా కొత్త కార్యక్రమం కనబడిందా? పైపచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కింద వాడుకుంటున్నాను కానీ ఇచ్చేయండి పర్లేదని. అంటే ఇక్కడ ఏంటి, స్వార్థ ప్రయోజనాలు ఎవరికాలు జస్టిఫై చేసుకుంటుంది కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే కూటమి సమన్వయం పరుచుకుని ముందుకెళ్లే దగ్గర పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యాన్ని ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించి ఒక గుడ్ నెగోసియేషన్, గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి వాడుకుంటారు అన్న దగ్గర అతను లేకపోయినా పర్లేదు, ఆయన సొంత పత్రాలు ఎలగబెట్టుకుని నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్ మీటింగ్లో ఆయన లేడు. మీరు గమనించండి కావాలంటే, ఆయన వెళ్ళిపోయిన దానికి కూడా వీళ్ళకి బాధ లేదు, ఆ నిర్ణయాలు వాళ్ళకి కావాల్సింది తీసుకున్నారు. అంటే ఇండైరెక్ట్గా మేనిఫెస్టో మాకు సంబంధం లేదన్న విషయం, నెక్స్ట్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి ఇంకో పార్టీ కూటమిలో ఉన్న అధ్యక్షుడికి దిక్కు లేకపోయినా మీరు అనేది
బీజేపీ జనసేన నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డిజోన్ చేస్తున్నాయని మీరు అంటారా? నేను ఖచ్చితంగా నాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ నిర్ణయంలో లేరు అంటే ఖచ్చితంగా డిజోన్ చేసినట్టే లెక్క. He has his own reasons for అది రీజన్ నాకు అనవసరం సార్. ఇవాళ ఇది ప్రజాస్వామ్యం, ఒక డెమోక్రసీ, ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఉన్నప్పుడు డిసెంట్ అనేది కాన్సెప్టే కదా. లేకపోతే మీకు లేటెస్ట్ నైట్ డెవలప్మెంట్స్ మీకు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఒక రోజులో జరిగిన పరిణామాలే కదా, ఢిల్లీ పరిణామాలు మనకు సంహరించుకుని మాట్లాడవలసి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న ఆయన తీసుకొచ్చి ఇలా జనం ముందు నుంచోబెట్టి ఇలా ఇదిగో మా షాప్లో నాణ్యత అనే వస్తువులు, పక్క షాప్లో నాణ్యత లేని వస్తువులు రెండూ కంపేర్ చేసి చూడండి, మా నాణ్యత ఏంటో మా క్వాలిటీ ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పే కార్యక్రమం అదిగో ఆయన అలా చేతులు పట్టుకుని మరీ చూపిస్తున్నాడు. సో ఇది తాడేపల్లి ఫ్యాక్టరీలో తయారైన వస్తువు కాదు అనేది జనం నిర్ధారణకు వచ్చేసారు. ప్రత్యేకించి ఢిల్లీ మీడియా నిర్ధారణకు వచ్చేసింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో తయారవ్వది అవ్వకపోవడం పక్కన తీద్దాం సార్ కాసేపు. ఇప్పుడు మనం అన్నం ఒక ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చూస్తాం. ఈ సంవత్సరం పాటు ఏ మెతుకు పెట్టినా ఏది ఉడకలే కదా. ఇప్పుడు ఉడకని దీంతో డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది బ్లేమ్ ఎవరు? బీజేపీ, ఎన్డీఏ కూటమి. అదే ఇప్పుడు అందుకనే ఢిల్లీ పునరాలోచనలో పడింది. మనం ఏమన్నా మనం రివ్యూ చేసుకోవాల్సిన టైం ఏదైనా వచ్చిందా? ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విషయంలో పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అక్కడ రాని వ్యతిరేకత ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నిన్న ఎఫ్సీఏ కాన్క్లేవ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి కూడా ఆయనలో ఉన్న నిగూఢంగా ఉన్న భయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇండైరెక్ట్గా భరోసా అన్న టైప్లో ఏంటి, ఆయన ప్రభుత్వం రాకుండా మేము చూసుకుంటాం అనే అష్యూరెన్సెస్ ఆయన ఇవ్వడానికి చూస్తున్నాడు. బట్ ఇండస్ట్రియల్ గ్రోత్ ప్రాస్పెక్టివ్లో గత ప్రభుత్వం దేశం మొత్తం మీద 18% ఇండస్ట్రియల్ గ్రోత్ ఉందంటే దగ్గర 21.6% ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ గ్రోత్ చూపించింది. ఫినామినల్ గ్రోత్కే కదా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉన్న స్టేట్ని ఇవాళ అధోగతి పాలు చేస్తే కళ్ళ ముందు కనబడుతుంది కదా వాళ్ళకి. ఇప్పుడు మీ మీద అష్యూరెన్స్ ఎందుకు ఉంటుంది సార్? ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై వాళ్ళు ఆడతారు లేకపోతే ముంబై వాళ్ళు ఆడతారన్న ప్రైమ్ అఫైజ్ అష్యూరెన్సెస్ తీయకుండా సడన్గా గుజరాత్లను గెలిపిస్తారని ఎవరు ఊహించారా? సో బెట్టింగ్లకైనా అవకాశం లేని సిచ్యువేషన్స్ డ్రైవ్ చేస్తున్న ఈ ప్రభుత్వం, ఒక ప్రభుత్వ ప్రాస్పరిటీ, నేను ఎప్పుడూ ఆలోచించి చెప్పేది ఏంటంటే ఈ విజనరీ లీడర్ అన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందిపుచ్చుకుని ముందుకెళ్ళడం. ఇప్పుడు మీకు లెక్కరే ఎగ్జాంపుల్ చెప్తా సార్. ప్రభుత్వ ఖజానాకి కంపారిటివ్గా గత ప్రభుత్వంలో 78,000 కోట్ల చిల్లర ఎప్పుడైతే వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,103 కోట్లు వచ్చినప్పుడు ప్రభుత్వం ఈ బిజినెస్ చేస్తే ఇంత మోడ్యులేషన్ ఉన్నప్పుడు ఆయన స్థాయికి ఇవాళ దగ్గర 2 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చే మార్గాన్ని వెసులుబాటు చేసుకోగలగాలి. ఎందుకంటే సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దిస్ ఈజ్ వాట్ ద స్టాటిస్టిక్స్ అని చెప్తూ ఉండరు ఈ పాటికి. ఎందుకంటే ఫస్ట్ 3-4 మంత్స్ ఆయన కంటిన్యూ చేసిన తర్వాత కూడా ఇవాళ తీవ్రతరమైన పరిస్థితి కనబడుతున్న దగ్గర ఏ విధంగా ఏ స్థాయిలో మనకు వస్తుంది చూడండి. ఉచిత ఇసుక లేకపోతే మట్టి ఏ విధంగా తవ్వుకుని వెళ్ళిపోతున్నారు నియోజకవర్గాల వారీగా. ఇవన్నీ నేను మీరు కాదు కదా, వాళ్ళ కోసం అనుగుణంగా పనిచేసిన కేకే గారు, రాజేష్ సర్వే లాంటి వాళ్ళే క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు వాట్ ఆర్ ద నెగటివ్స్ అండ్ దిస్ థింగ్స్ అని. ఒక డెసిషన్ మేకింగ్ గత ప్రభుత్వ రూపాలు ఏవీ లేకుండా చెరిపేద్దామన్న కాన్సెప్ట్లో చేస్తున్న ఇబ్బడి నిర్ణయాల్లో రేషన్ షాప్ విషయంలో ఆ వేతలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. తర్వాత రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇది వాళ్ళకి చాలా తీవ్రని ఇదండి. గత సంవత్సరం ఇచ్చిన ఖరీఫ్ రబీ సీజన్లకి ఇచ్చిన 2 సార్లు రైతు బంధు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఇవాళ రైతులకు చేరలేదు అది ఈ రోజుకి కూడా. సో ఆన్ అగ్రిగేట్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది వీళ్ళు ఫంక్షనింగ్. సో 2 years వాళ్ళు ఎప్పుడైనా డబుల్ ఇంజిన్ సర్కార్లో ఆలోచించేది ఏంటంటే మనం ఇచ్చేది కూడా ప్రజలకు రీచ్ కానకుండా మన ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే దేనికన్నా కారణంలో కూడా ఆలోచిస్తారు కదా. రైతు బంధు చేరకపోవటం అనేది కొంత ఎస్టానిషింగ్ అది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ది. అవునండి, లాస్ట్ ఇయర్ ఖరీఫ్ అండ్ రబీది ఇంతవరకు రాకపోవటం, అదే రానప్పుడు ఈ ఖరీఫ్ రబీకి ఎలా వస్తుందనే ఆలోచన అయితే వస్తుంది. ఖచ్చితంగా అవన్నీ తీసుకునే వెళ్తున్నాడేమో ఆయన ఈ జనాల్లోకి. అంటే ఖచ్చితంగా సార్, ఇప్పుడు కాదు ఇలాంటి అంశాలు చాలా ఇప్పుడు ప్రజల్లోకి ఆయన ప్రజా సమస్యల మీద ఏదైనా మీరు మితియాడు, పొగాకు రైతులది ఇవి చూసాం మనం, కరెంట్ ఛార్జీలను. ప్రజాస్పందన చూస్తారు కదా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ మనలాగా ఉండదు కదా సార్. మనకంటే గతంలో ఏబీ వెంకటేశ్వర గారు, తర్వాత వీరాంజనేయులు గారు చేసిన ఘనకార్యాలకి 2 ప్రభుత్వాలకి నున్నగా క్షవరమై కూర్చున్నారు. అంచేత వీళ్ళని స్టేట్ ఇంటెలిజెన్స్ని నమ్మడానికి అనితమ్మ గారు కూడా ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. ఒక అపోజిషన్ లీడర్కి ర్యాలీ అవుతున్న జనాల్ని ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రీడ్ చేయలేని నిస్సహాయ స్థితి స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీరు అది చాలా క్రిటికాలిటీ. ఆ క్రిటికాలిటీని ఎప్పుడైతే మీరు 2 ప్రభుత్వాల్లో చవి చూశారో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా వీళ్ళకి అనుగుణంగా లేదన్న విషయం అనివార్యంగా ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ అయింది అంటే ఇట్ వాస్ డైరెక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది. మనం వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడ మనం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇట్స్ నాట్ ఒక సింగిల్ పార్టీ రూల్ కాదు. మనం అందులో ఉన్నాం, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మంత్రులు ఉన్నాం. సో ఈ వ్యతిరేకత ఏది మన మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో అనే ఒక బెంగ అయితే బీజేపీకి పట్టుకుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు అదే బెంగ పోనీ వాళ్ళకి పట్టడం వేరు, కానీ ఇండిపెండెంట్గా 134 స్థానాల్లో తెలుగుదేశానికి కూడా నిరంతరం అదే భయంతో ఉన్నారు.
ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ లేదే ఒక్కడుగు ముందు పడట్లేదు వాళ్ళకి, ఇంక్లూడింగ్ వాళ్ళ మహానాళ్ళు ఆవిర్భావ సభల్లో కూడా బోత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటున్న మాటలు కూడా అవే. అండ్ ఈవెన్ ఎఫ్సిఐ మీటింగ్లో కూడా ఆ స్థాయిలో ఆయన ఇంతకుముందు ఎన్నో ఆర్గనైజ్ చేసిన వ్యక్తి ఆయన. ఇలాంటి మీటింగ్లో ఎన్నో అనర్గళమైన ఉపన్యాసాలు అండ్ రాష్ట్ర ఫ్లరిష్మెంట్ల గురించి ఆయన మాట్లాడిన ఉదంతాలు చాలా ఉన్నాయి. జరిగిన సమ్మిట్ చూస్తే అల్టిమేట్ సమ్మిట్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. అదే చెప్తున్నాను సార్, అంతంత స్థాయి కలిగిన వ్యక్తి వల్ల అక్కడ మన ఇండస్ట్రియల్ ప్రాస్పెక్టివ్లో స్టేట్ నుంచి ఉన్న కంట్రిబ్యూషన్స్, స్టేట్కు ఉన్న సహజ వనరుల్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు దీన్ని అన్న విషయాల కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెక్స్ట్ 5 years తర్వాత రాదన్న ఇన్సూరెన్స్ ఓ ప్రజాస్వామ్యంలో ఆయన అనుకున్నంత ఎక్స్పీరియన్స్లో ఆయన ఆ మాట మాట్లాడుతున్నాడంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఎవ్రీడే ఇస్ నాట్ సండే. అండ్ ఈ స్టేట్ ఏర్పడిన దగ్గర నుంచి ఫలితాలు చూసుకుంటే అనుభవం అన్నదానికి మీకు పట్టం కట్టి తదనంతరం 151 స్థానాలు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ మీకు ఆ స్థాయిలో ఇచ్చిన 23 స్థానాలు కూడా మర్చిపోయి ఇవాళ వాళ్ళ 11 స్థానాలు మీకు కనబడుతున్నప్పుడు గత మీ అనుభవాలకి 23 ఏ ప్రాతిపదిక మీద కనుక ఆ ప్రాస్పెక్ట్లో విశ్లేషించుకుంటే ఖచ్చితంగా ఈ 5 years రెడ్డి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పదే రూలింగ్ కూటమి మీద పడిపోతే జనం ఆయన వెంబడి నడవరు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చెప్పాలి. బహుశా ఆ కార్యక్రమం ఏడాది తర్వాత మొదలెట్టాడు ఆయన. అంటే ఏడాది తర్వాత సార్ ఈ రోజు ఈ ప్రభుత్వం మీద 45 daysలోనే లా అండ్ ఆర్డర్ మీద ఢిల్లీ వేదికగా స్టార్ట్ అయిన ప్రస్థానం అవుతుంది. మీరు ఎవరైనా 6 months హనీమూన్ పీరియడ్ ఉంటుంది ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వంకైనా, అలాంటిది అసలు ఫస్ట్ డే నుంచి యాక్టివిటీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఒక విషయం చెప్పండి, జైల్లో వదిలేసి ఇక మీదట జనాల లోగిళ్ళకి వస్తాడు ఆయన? వస్తాడు సార్, రాకుండా ఎందుకుంటాడు? ఇవాళ 170 ఏడాది పొడుగుతా జైలులో పరామర్శలు నడిచినాయి కదా ఆయనకి. జైల్లో పరామర్శలే కనబడుతున్నాయి. పొగాకు రైతులు కనబడలేదా? గుంటూరు మిర్చి యార్డ్ వెతలు కనబడలేదా? కరెంటు ఛార్జీలు ప్రజల మానసిక సంఘర్షణకి ఆయన పార్టీ తరఫున నిలబడింది కనబడలేదా? ఏమో మాకైతే ఆయన జైల్లో ఫ్రీక్వెంట్ విజిట్ ఆఫ్ జైల్స్ అదే కనిపిస్తుంది. నేను అదే చెప్తున్నాను సార్, మీరు ఒక్క కోణంలో చూస్తే రెండో కన్ను కూడా తెరవండి, తర్వాత మూడో కన్ను ఆటోమేటిక్గా తెరిపిస్తారు మీతో ఒరిజినల్ జర్నలిస్ట్కి. రెండోది ఆయనకి థ్రెట్ ఉన్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత ఇది వస్తుంది. ఎందుకంటే మీరు గమనిస్తే రాష్ట్రంలో వంగవీటి రంగా గారి ఉదంతానికి ముందు చోటు చేసుకున్న పరిస్థితులు, అలాగే పరిటాల రవి గారి ఉదంతానికి ముందు చోటు చేసుకున్న పరిస్థితులు, అలాంటి వాతావరణం మళ్ళీ ప్రివేల్ అవుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారు హీ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అనే ఒక ఇండికేషన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, నిఘా సంస్థల నుంచి వస్తుంది. అంటే నేను పరిటాల రవి గారితో మాత్రం నేను కంపేర్ చేయలేను సార్. ఎందుకంటే పరిటాల రవి గారిది ఖచ్చితంగా వాళ్ళ పార్టీ ఆఫీస్లో జరిగిన దానికి ఇగ్నోరెన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకున్న థ్రెట్కి అతన్ని ఒక ప్రొటెక్షన్ జోన్లోంచి జస్ట్ బయటికి వెళ్ళడానికి కొన్ని అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్ డ్రైవ్ చేసాయి. బట్ వేరేజ్ వంగవీటి మోహన్ రంగా గారు అనే వ్యక్తికి రాజకీయ ఎదుగుదల, రాజకీయ ప్రస్థానంలో ఆయన కాబోయే ఒక పెద్ద హీరో అన్న దగ్గర ఆ హీరో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అనేక శక్తులు అడిగి ఆయన కారులో చిన్న కర్ర మొక్కున్నా సరే అది ఒక పెద్ద ఉపద్రవం వల్ల పరిణమించి అతన్ని నిస్సహాయం చేసి ఒంటరివాణి చేశారు. అది మాత్రం మీరు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేయొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇట్స్ ఆఫ్ ది అబ్జర్వేషన్, వాళ్ళ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, అతని దగ్గరలో అతనికి ఎన్ఎస్జీ కమాండో సెక్యూరిటీ వస్తుంది. ఇది కనుక కంటిన్యూ అయితే ఇప్పుడు ఈ స్టేట్ లెవెల్లో ఈ విధమైన ఇమ్మెన్స్ ప్రెషర్ కనుక అక్యుములేట్ అవుతుంటే, ఎందుకంటే ఏ స్టేట్లోనూ ఇప్పటిదాకా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఒక అపోజిషన్ స్థాయి వ్యక్తి వాడుతున్నప్పుడు అండ్ మోర్ ఒక సిచ్యువేషన్ని ఆపాదించబడిన దగ్గరని ప్రభుత్వం తన దీంట్లోకి తీసుకుని ఇచ్చేయడం, ఇది ఇస్ ద ఫస్ట్ ఎవర్ సిచ్యువేషన్. గతంలో ఎప్పుడు జరగలేదు ఎక్కడ కూడా, ఏ స్టేట్లో కూడా. దీన్ని మీరు అన్నట్టు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ప్రజలు ఒక దగ్గరికి స్వచ్ఛందంగా తరలి వస్తున్నప్పుడు వేలాది మందిని సెంట్రల్ ఇంటెలిజెన్స్ అయితే ఖచ్చితంగా ఫోకస్డ్ వేలోనే చూస్తారు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్ వేరేగా ఉంటుంది. దాంట్లో వాళ్ళలోంచి అంటే వాళ్ళు ఉండరు. అందులో మీరు ఇవాళ ఉన్న ఎన్డీఏ కూటమి అన్నది ఈ రోజు దాకా 10 సంవత్సరాల వాళ్ళ కంప్లీషను, ఇవాళ 11 years కంప్లీట్ అయిన ఎన్డీఏ కూటమి వాళ్ళు బీజేపీ 303 స్థానాలు వచ్చినప్పుడు కూడా ఇక మీదట రాబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న మాట కాకుండా ఎన్డీఏ అనే పదంతోనే ముందుకెళ్ళారు. సో ఈ ప్రాస్పెక్టివ్లో ఎన్డీఏ కూటమిలోంచి కొన్ని పార్టీలు వెళ్ళడం రావడం సర్వసాధారణ చర్య, ఇంక్లూడింగ్ తెలుగుదేశం కూడా అతీతం కాదు. మీరు 18-19 ప్రస్థానంలో ఆయన బయటకు వచ్చి 19 ఎలక్షన్స్లో తెలుగుదేశం ఇండిపెండెంట్గాను బీజేపీ అసలు ఇండిపెండెంట్గాను కంటెస్ట్ చేసిన ఉదంతో స్టేట్లో ఉన్నప్పుడు ఇది ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15-20 ఏళ్ల శాశ్వత ప్రయోజనం అంటే వాళ్ళిద్దరికీ మేబీ అండర్స్టాండింగ్, బికాజ్ ఆయన స్వచ్ఛందంగా పనిచేయలేరు కాబట్టి తెలుగుదేశం ఆచ్ఛేదంతో ముందుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అవ్వచ్చు. బట్ వేర్
ఇంత నేషనల్ ప్రాస్పెక్టివ్లో ఎన్డీఏ కూటమికి ఎవరితో ఎలాంటి అవసరాలు ఉంటాయి అన్న దగ్గర బీజేపీ పెద్దలు అనేది ఏంటంటే వాళ్ళు ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ అండి, వీ కెనాట్ బీ లిటిల్ అవర్ సెల్స్ బిఫోర్ దోస్ టూ రీజనల్ పార్టీస్. ఏది మన కూటమిలో ఉన్న మనం 8 సంఖ్య తక్కువే కావచ్చు, బట్ వీ నీడ్ టు షో అవర్ ప్రాసెస్నెస్. ఆ విషయంలో మనం ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకు తగ్గుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో అనే మాట బీజేపీలో వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది సార్. ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ ప్రాస్పెక్టివ్ది ఎన్డీఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఇప్పుడు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ అనుకోండి సార్, ఎవరు బాధపడరు. వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్డీఏ కూటమికి జాతీయ స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నారు, గతంలో లాగా 2 ఏవో పోస్టులు తీసుకున్నారు అన్నది ఉదంతం. మీకు జ్ఞాపకం ఉందో లేదు, బాలయోగి గారి టైంలో అలాంటివి స్పీకర్ పదవి మాత్రమే స్పీకర్ పదవి మాత్రమే తీసుకుని స్టేట్ ప్రాస్పెక్టివ్స్లో డ్రైవ్ అవుతున్నారు, ఎన్డీఏలో ఉన్నారు అన్నది ఒక. బట్ వేర్ ఇట్ కమ్స్ టు హియర్ పార్ట్ పార్సల్స్గా ఉంటూ అండ్ స్టేట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డివేట్ అవుతుంది. ఏది జరగడానికి బీజేపీకి బెంగ పట్టుకుంది, బీజేపీ రివ్యూ చేసుకుంటోంది, జగన్మోహన్ రెడ్డి కదలికల్ని గమనిస్తోంది, ఆయన అడుగులు ఎలా వెయ్యాలో అనే దానికి సంబంధించి పరోక్షంగా ఇండికేషన్స్ ఇస్తుంది అనేది సమాచారం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి నెక్స్ట్ 5 years ఎలా ప్లానింగ్ అనేది భయం ఉంది, భరోసా లేకుండా ఉంది. రెండోది తెలుగుదేశానికి అయితే నిరంతరం భయం ఉంది, పవన్ కళ్యాణ్కి అయితే నిస్సహాయ స్థితి ఉంది. తెలుగుదేశం లేకపోతే నేను అడుగు ముందుకు వేయలేను అన్నది. సో ఈ మూడిట్లోంచి వాళ్ళు ఎప్పుడైనా రీడ్ చేసేది ఎట్లా ఉంటుందంటే, ఎస్ వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ అన్నది చూస్తారు. నెక్స్ట్ స్టెప్తో వీళ్ళతో పడుతుంది ఆ స్టెప్. 7 అడుగులు సప్తపత్తు ఈవిడ నాతో జీవితాంతం ఉంటుందో లేదన్నది మనం ఫస్ట్ 1 weekలో తెలిసిపోద్ది, సహధర్మచారుని యొక్క ఆవశ్యకత. సో తదనంతరం జరిగే కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి. అండ్ భూ సమీకరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత డిస్సాటిస్ఫైడ్గా ఉన్నట్టు సమాచారం. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు అంటే ఒక మాట వచ్చిందండి, మన బీజేపీ అంటే ఎన్డీఏ లోగడ పరిపాలించినప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 3 రాష్ట్రాలకి కొత్త రాజధానులు కట్టుకున్నారు. అప్పుడు లేని గలభా ఇక్కడే ఎందుకు జరుగుతోంది? అదే చెప్తున్నాను సార్. కాంగ్రెస్ ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విభజిస్తే బీజేపీ ఆయల్లో ఒక్క పొరపచ్చ రాలే. కానీ బీజేపీ ఇండైరెక్ట్గా సహకరించి కాంగ్రెస్ ఆయల్లో విభజన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి మోస్ట్ అన్సర్టనిటీ ఈ రోజుకి కూడా డ్రైవ్ అవుతుంది, ఈవెన్ ఆఫ్టర్ 10 years ఆల్సో. రిజాల్వ్ చేయలేనంత ఇష్యూస్ని పెట్టుకొని ఎందుకు ఏ ప్రాస్పెక్ట్లో విభజించారన్న దానికి ప్రశ్నకి ఇరు పార్టీల దగ్గర సమాధానం లేదు. ఏమంటే కాంగ్రెస్ని ఓడగొడుతున్న ఆనందంతో మనం ఉన్నాం, కానీ అసలు కాంగ్రెస్ని తీసుకొచ్చి నిలబెట్టే అంత పరిస్థితి ఎక్కడ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీలు ఆ పనిచేయట్లేదు. మీరు గమనించట్లేదు. ఇప్పుడు ఇదే పార్లమెంటు వేదికగా మీరు విభజన హామీలకి సంబంధించిన ఇన్సూరెన్సెస్ గౌరవ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో విభజించినప్పుడు వాట్ ఆర్ ద అష్యూరెన్సెస్ మీరు ఇచ్చినవన్నీ నీటి మీద రాతల్లాగే ఉన్నాయి. మాటల మూటలు తప్ప, మూట తెరిస్తే దాంట్లో పాత బట్టలు తప్ప ఇంకేం లేవు. సో ఎలా ఉండబోతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఫైనల్గా చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్తాడు సార్, వాళ్ళ శ్రేణులన్నీ ప్రజల్లోకి వస్తాయి, ఒక యాక్టివిటీ స్టార్ట్ అయిపోయిందని అర్థం. కానీ బాధాకరమైన ఇష్యూ ఏంటంటే ఈ అసాంఘిక శక్తుల్ని ఎంబడేసుకుని తిరగడు కదా, వాళ్ళ ప్రభుత్వం అంటుందండి, ప్రభుత్వం ఆయన అన్నేమండి సార్. ఇప్పుడు మీకు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం ఏదైనా మీరు తీసుకోండి, అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ శ్రేణులు తిరుగుతారు, వేరే దగ్గర నుంచి అసాంఘిక శక్తులు వచ్చాయని మీరు అభూత కల్పనలు కల్పిస్తారు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ద సేమ్ యాక్టివిటీ విల్ టేక్స్ ప్లేస్. ఆయన 9 నెలలు పిలిపించారు గతంలో ఇంటి గడప గడపకి వైఎస్ఆర్సీపీ అని. ఇప్పుడు వీళ్ళు కూడా గడప గడపకి మేనిఫెస్టో కార్యక్రమం పిలిచి వాళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఒకసారి మీరు గమనించారా? చంద్రబాబు గారు మా మేనిఫెస్టో టార్గెట్ అండి పని, వాళ్ళెవరండి అడగడానికి తోలు తీసేస్తా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో కులం మతం చూడడం, నా వాడని లేదు నీ వాడని లేదు, అర్హుడైన ప్రతి ఒక్కడికి వెళ్ళండి అందిందులో చూడండి. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కేతిరెడ్డి గారే. నాకు ఇస్తే ఇవ్వలేత మాని అని తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు మాట్లాడినా ఇవ్వలేమన్నది నిస్సహాయ స్థితి, నీకు తీలేం లేరా బాబు నువ్వు ఓటేస్తే లేకపోతే మాని అని వెళ్ళిపోయిన ఉదంతాలు ఉన్నాయి, చూసుకోవాలంటే ఆయన పాదయాత్రలో. సో ఇవన్నీ మనకేంటంటే ప్రజలు ఒక సంవత్సరం పాటు రుచి చూశారు సార్. 5 సంవత్సరాల ప్రతిఫలాన్ని ఇవాళ దానికన్నా ఇంకొంచెం ఎక్కువ వస్తాయన్న ప్రాస్పెక్టులో 124 స్థానాలు ఇచ్చిన కూటమి మనకేం చేసిందో ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి తేటతెల్లమైంది. ముఖ్యంగా రైతుల వేతలు అది ప్రస్ఫుటించలేనిది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రోగ్రామ్ తోటి జనం ముందుకు రాబోతున్నారు. ఈసారైనా అసాంఘిక శక్తుల్ని దూరం పెట్టి ఆయన ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళాలని చెప్పేసి క్యాడర్స్ కోరుకుంటున్నట్టు సమాచారం. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి మూమెంట్స్, ఆయన రూట్ మ్యాప్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది కేంద్రంలో బీజేపీ గమనిస్తుంది, రాదర్ ఢిల్లీ గమనిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పెషల్ డిస్కషన్.